సుస్వరంగా గాళ్ళు ఊదే అడవిలో ఆకాశాన్ని తాకే ఎత్తైన చెట్లు, ఎప్పుడూ బంగారు కాంతులతో మెరిసే సూర్యుడు. ఒక కొత్త ఉదయం మెల్లగా ప్రారంభమైంది. అడవి మధ్యలో ఉన్న పెద్ద వృక్షం కొమ్మపై ఒల్లి గుడ్లగూబ తన కళ్ళను నెమ్మదిగా తెరిచింది. హూ హూ, ఎంత అందమైన ఉదయం అని రెక్కలు చాచింది. పొదల మధ్యలో రోజీ అనే చిన్న కుందేలు తన ముక్కుని గాల్లోకెత్తి తాజా క్లోవర్ ఆకుల వాసన కోసం చుట్టూ చూసింది. ఈరోజు చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది అంది ఉత్సాహంగా. అప్పుడే చెట్టెక్కి దిగుతూ స్క్వీకీ ఉడత చూడండి, నాకు ఒక పెద్ద వార్తుంది అని చేతిలో మెరిసే ఒక ఆహ్వాన పత్రాన్ని చూపించింది. ఇది ఆహ్వానం, మహా అడవి విందు కోసం. ఏమంటావ్, విందా అని రోజీ ఆనందంగా జంప్ చేసింది. విందు అంటే పంచుకోవడం, నవ్వుకోవడం, అందరం కలిసి ఆనందపడ్డం అని ఒల్లి గంభీరంగా అంది. అడవిలో మాటలు మెరుపులా పాకాయి. జింకలు, కోతులు, పక్షులు, ఎలుగుబంట్లు అందరూ సహాయం చేయాలని ముందుకొచ్చారు. ఎవరైనా కరకరలాడే గింజలు తెచ్చారు, ఎవరైనా తీపి బెర్రీలు, కొంతమంది రసాల యాపిల్స్, మరొకరు స్వచ్ఛమైన అరణ్య తేనె. చిన్న ఖాళీ ప్రదేశం రంగురంగుల పండ్లతో, ఆకులతో, నవ్వులతో నిండిపోయింది. సాయంత్రం అయ్యేసరికి విందు పూర్తిగా సిద్ధమైంది. ఇంత అందమైన విందు నేను ఎప్పుడు చూడలేదు అని రోజీ ఆశ్చర్యపోయింది. బెర్నార్డ్ తన యాపిల్స్ అందరికీ పంచాడు. స్క్వీకీ తన గింజల సంచిని తెరిచి అందరికీ ఇచ్చింది. ఒల్లి అందరికీ జ్ఞానకథలు చెప్పింది. అందరూ తిన్నారు, మాట్లాడారు, పాత కథలు గుర్తు చేసుకున్నారు. అడవి అంతా నవ్వులతో మార్మోగింది. సూర్యుడు నెమ్మదిగా చెట్ల వెనకాల దాగుతుండగా అడవి మళ్లీ ప్రశాంతంగా మారింది. కడుపులు నిండాయి, హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. ఆ రోజు వారు ఒక గొప్ప విషయం నేర్చుకున్నారు. పంచుకోవడం, స్నేహం, ఇవే అసలైన తీపి పదార్థాలు. విస్పరింగ్ వుడ్స్లో మరో సాహసం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ నిద్రలోకి జారుకున్నారు.